నమస్కారం. అక్షరలిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నల్లంచు తెల్లచీర. రచన భవ్యచారు. ఇక మనం కథలోకి వెళ్దాం. అబ్బా, ఎంత బాగుందో ఆ చీర! అక్కడ ఉన్నవారి కళ్ళన్నీ ఆ చీర మీదనే ఉండడం నా కళ్ళు దాటిపోలేదు. ఒక్క నేనేనా? అక్కడున్న వారి అందరి కళ్ళు దానివైపే ఉన్నాయి. నిజంగా ఎంత బాగుంది! తెల్లని చీర మీద చిన్న చిన్న పువ్వులు, అక్కడక్కడ నల్లని పువ్వులతో, నల్లని అంచుతో కళ్ళు జిగేలుమనేలా చూసిన వారి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న ఆ చీర అంటే అక్కడున్న వారి అందరికీ ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. దాన్ని సొంతం చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. నిజానికి చీరలంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎన్ని చీరలున్నా, ఎన్ని నగలున్నా మళ్ళీ మాకు కొత్తది కనిపిస్తే చాలు, అది కావాలని అనిపిస్తుంది. అలా మేము కొంటున్న వాటికి అందరూ కొంటున్నారు, కానీ కట్టుకోరు. అంతగా ఎందుకు కొంటున్నారు అంటూ మమ్మల్ని తిట్టుకుంటారు. కానీ మేము వాటిని కొనేది మా భర్తల కోసమే అని మాత్రం తెలుసుకోలేరు. మా కోసమా? మా కోసమైతే మాకు కొనాలి, కానీ మీరెందుకు కొనడం అంటారా? అవునండి, మీకోసమే. ఎందుకంటే మీకు బంధువుల్లో చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని మంచివాళ్ళు అనుకోవాలని, భార్యను బాగా చూసుకుంటాడు అనే పేరు మీకు రావాలి అనే మేము బట్టలు కొనుక్కోవడానికి ఇష్టపడతాం. మీరు మాకు కొనివ్వడం వల్ల మీకు అలా మేము మంచి పేరు తెస్తామన్నమాట. ఇంతకీ ఈ నల్లంచు తెల్ల చీర చాలా బాగుంది. దాన్ని చూడగానే నాకెంతో నచ్చింది. నేను మా వారి వైపు చూశాను. ఆయనకు కూడా ఆ చీర బాగా నచ్చినట్టు ఉంది. చూపంతా దానివైపే ఉండడం చూసి కొట్టువాడు, సార్, దాన్ని చూస్తారా అని అడిగాడు. అది మన రేంజ్లో ఉందా లేదో తెలుసుకోవాలనే ఆశ నాలో కలిగింది. కనీసం కొనుక్కున్న ఒక్కసారి అయినా ముట్టుకోవాలనే కోరిక అయినా తీరుతుంది కదా అని ఆయన వైపు చూశాను. చూద్దామన్నట్టుగా సరే తీయండి అన్నారు మా వారు. కొట్ట అతను ఆ చీరని అపురూపంగా తీసి అన్ని చీరలు పడవేసినట్టు కాకుండా నెమ్మదిగా కింద పెట్టాడు. అతను ఆ చీరని తీయడంలోనే తెలిసింది ఆ చీర మీద ఎందరి కన్నుందోనని. దాన్ని నేను ఒక్కసారి మెల్లిగా తాకి చూశాను. చాలా మెత్తగా, ముట్టుకుంటే మాసిపోయేలా ఉందా చీర. అలా ఆ చీరని ముట్టుకొని చూశాను. ఆ చీరకు అందమంతా నల్లని అంచుతోనే వచ్చింది. మొత్తం అంతా ప్లెయిన్గా ఉండకుండా చిన్నవి కనిపించకుండా ఉండే విధంగా ఉన్న చిన్న చిన్న పువ్వుల వల్ల తెల్ల చీర మీద చుక్కలు మెరిసినట్టుగా అనిపిస్తుంది. దాన్ని చూస్తూ ఎంత అని అడిగారు మా ఆయన. 3000 సార్ అని చెప్పాడు కొట్టువాడు. అమ్మో, 3000? ఒక్క నెల రోజులు మా ఇంట్లో తిండి ఖర్చు అది. ఆ 3000 ఉంటే తిండికి లోటు లేకుండా ఉంటాము ఇంట్లో అందరం. ధర వినగానే నేను ఆ చీరని చేతిలోంచి వదిలేసా. ఇక వీళ్ళు కొనరు అని అనుకున్నాడేమో కొట్టువాడు. దాన్ని తీసి మడతపెట్టి మళ్ళీ ర్యాక్లో పెట్టేశాడు. నిజం చెప్పొద్దు, నాకు చాలా అవమానం అనిపించింది. ఏడుపు కూడా తన్నుకుంటూ వచ్చింది. అయినా మనకు అందని దానికోసం చూడొద్దని, పిల్లల కోసమని బట్టలు తీసుకొని బయటకు నడిచాము. బయటకు వచ్చిన తర్వాత బైక్ కీస్ మర్చిపోయాను అని మా వారు మళ్ళీ లోపలికి వెళ్ళారు తేవడానికి. ఆయన వచ్చే వరకు అక్కడే నిలబడ్డాను నేను. ఆయన రాగానే దొరికాయా అని అడిగాను ఆత్రంగా. ఎక్కడికి పోతాయి, మనకు రాసిపెట్టి ఉంటే అది ఎలాగైనా వస్తుంది అని అన్నారు ఆయన. వాటికి అర్థాలు వెతికే ఓపిక లేక నవ్వేశాను నేను, మనసంతా బాధతో నిండినా కూడా. ఇది జరిగి నెల రోజులకు ఆ రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే తలంటుకుని గుడికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. స్నానం చేసి వచ్చి బీరువాలో ఉన్న చీరలోంచి నాకు నచ్చిన చీర కట్టుకుందామని బీరువా తీశాను. మనసు బాధగా మునిగింది. ఒక్క క్షణం ఆ నల్లంచు తెల్ల చీర కొని ఉంటే ఈరోజు కట్టుకునేదాన్ని అనే ఆ బాధ. కానీ మళ్ళీ మనసులోంచి ఆ ఆలోచనని తీసేశా, ఆశకు హద్దు కూడా ఉండాలి అని అనుకుంటూ. ఇంతలో ఈయన వెనక నుండి వచ్చి కళ్ళు మూశారు. అమ్మో, పిల్లలు చూస్తారు అంటూ వినదిరగబోయా. నా మెడ చుట్టూ ఒక చీరని కప్పారు ఆయన. నేను ఆ చీరను చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసా ఆయన వైపు. ఈ నెల రోజులు ఈ చీర కోసం ఆయన తెల్లార్లు డ్యూటీ చేశారా అని కళ్ళ నిండా కన్నీళ్లతో ఆయన్ని చూశాను. పిచ్చి, ఎడవకు, పుట్టినరోజు ఏడుస్తారా అంటూ నన్ను దగ్గరికి తీసుకొని నుదుటిపైన ముద్దు పెట్టి, త్వరగా రెడీ అవ్వు, గుడికి అందరం కలిసి వెళ్దాం అని బయటకు నడిచారు ఆయన. నేను ఆ చీరను కట్టుకొని రెడీ అయ్యి ఆయన కాళ్ళకి నమస్కరించాను తృప్తి నిండిన హృదయంతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.